హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము మీ మార్క్స్ వర్సెస్ ర్యాంక్, మీ మార్క్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ప్రతి మార్క్ని చూపించుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో పాలిసెట్లో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది స్టూడెంట్స్. ప్రతి ప్రాసెస్లో నేను వీడియో చేస్తూ ఉంటాను ప్రతి లెవెల్లో. సో ఈ ప్రాసెస్లో మీరు ఏదొక్క తప్పిదం చేసినా మీరు అనుకున్న కాలేజ్లో అనుకున్న బ్రాంచ్ అయితే రాదు. సో కాలేజ్లో అడ్మిషన్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీడియోలో మీ ర్యాంక్ తెలియాలంటే మీ మార్క్స్ ముందైతే తెలుసుకోవాలి. ఒకవేళ మీకు ఎవరికైనా మీ మార్క్స్ ఎంతో తెలియకపోతే నేను ఆన్సర్ కీని కామెంట్ సెక్షన్లో పెట్టాను స్టూడెంట్స్. ఆ ఆన్సర్ కీ చూసుకొని మీ మార్క్స్ ఎంత వచ్చాయో చూసుకొని మీ ర్యాంక్ తెలుసుకోండి. సో ఈ ర్యాంక్ ప్రకారమే మన కాలేజ్లో, టాప్ కాలేజ్లో, గవర్నమెంట్లో సీట్ అయితే రావడం జరుగుతుంది. ఎంత ర్యాంక్ ఏ కాలేజ్లో వస్తుందనేది సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో మనం స్పెసిఫిక్గా ఓన్లీ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ మాత్రమే చూద్దాం. సో ముందుగా క్వాలిఫైయింగ్ మార్క్స్. సో చాలా మంది స్టూడెంట్స్కి ఎంత క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది తెలియట్లేదు. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ చూడండి, ఈ ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ కార్డ్ ప్రకారం చూపించినట్టయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ 36 స్టూడెంట్స్. ఒక స్టూడెంట్కి 35 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో ఈ స్టూడెంట్కి ర్యాంక్ అయితే ఇవ్వడం జరగలేదు. సో మనకి 36 మార్క్స్ వస్తేనే ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వస్తేనే మన కాలేజ్లో అడ్మిషన్ ఉంటుంది. ఇది ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ స్టూడెంట్కి 36 కంటే తక్కువ వచ్చాయి మార్క్స్, 27 రావడం జరిగింది. ఈ స్టూడెంట్కి మాత్రం ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది 79,557. అదేంటి సార్ 27 మార్క్స్కి ర్యాంక్ ఇచ్చారు, ఇక్కడ 35 మార్క్స్ వచ్చిన ర్యాంక్ ఇవ్వలేదు అని మీరు అడిగితే, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండవు స్టూడెంట్స్. వాళ్ళకి 1 మార్క్ వచ్చినా వాళ్ళకి ర్యాంక్ అయితే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదే జనరల్ కేటగిరీ ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్కి మాత్రం ఖచ్చితంగా 36 అండ్ అబోవ్ వస్తేనే మీకు ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ కార్డులో మనకి జనరల్గా ఎంపీసీ టోటల్, ఎంపీసీ మార్క్ ఉంటుంది స్టూడెంట్స్. ఇదే మనకి మెయిన్. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేను బయాలజీ ఎగ్జామ్ రాయలేదు, ఏమైనా అవుతుందా, బయాలజీ ఎగ్జామ్ రాశాను ఏమైనా అవుతుందా అంటే, మీకు ఏమీ అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు బయాలజీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా అటెంప్ట్ చేయకపోయినా నథింగ్ టు వన్. ఎందుకంటే మనకు కన్సిడర్ చేయాల్సింది ఎంపీసీ మార్క్స్, ఎంపీసీ ర్యాంక్ మాత్రమే. నేను ఏదైతే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ తీస్తున్నానో అది ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారం తీసుకున్నాను. నా దగ్గర 40 ర్యాంక్ కార్డ్స్ ఉన్నాయి స్టూడెంట్స్. దాని ప్రకారం నేను ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు మినిమం మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్ 36. సో ఒకవేళ మీకు 36 మార్క్స్ వస్తే మీ ర్యాంక్ 68,150 ఉంటుంది. 37 మార్క్స్ ఉంటే 66,998. ఇది లాస్ట్ ఇయర్ డేటా స్టూడెంట్స్. ఈ ఇయర్ మార్క్స్ మీ ర్యాంక్ పెరగొచ్చు, తగ్గొచ్చు. సో ఇది అక్యురేట్గా ఈ ఇయర్ చెప్పలేము, కానీ మోర్ ఆర్ లెస్ సేమే ఉండే అవకాశాలు ఉన్నాయి. 37 మార్క్స్కి 66,998. ఒకవేళ మీ మార్క్స్ 38 ఉంటే మీ ర్యాంక్ 63,622. 39 మార్క్స్ అయితే 60,000 అరౌండ్ ఉంటుంది. 40 మార్క్స్ అయితే 56,871. 42 మార్క్స్ అయితే 50,119. 43 మార్క్స్కి 46,000 రేంజ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 44 మార్క్స్కి అరౌండ్ 43,000 ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 46 మార్క్స్కి అరౌండ్ 38,000. 47 మార్క్స్కి అరౌండ్ 36,000 ర్యాంక్. 48 మార్క్స్కి అరౌండ్ 34,000 ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే 49 మార్క్స్ వస్తే అరౌండ్ 32,000. 50 మార్క్స్ వస్తే అరౌండ్ 30,000 ర్యాంక్. 51 మీ మార్క్స్ ఉంటే అరౌండ్ 29,000. 52 మార్క్స్కి అరౌండ్ 27,000 ర్యాంక్. 53 ర్యాంక్కి అరౌండ్ 26,000 ర్యాంక్. 54 మార్క్స్ వస్తే అరౌండ్ 25,000 ర్యాంక్ ఉంటుంది. 55 మార్క్స్కి అరౌండ్ 23,600 ర్యాంక్. 56 మార్క్స్కి అరౌండ్ 22,200 ర్యాంక్. 57 మార్క్స్కి అరౌండ్ 20,000 ర్యాంక్. 58కి అరౌండ్ 19,000. 59 మార్క్స్కి అరౌండ్ 18,715 ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మార్క్స్ ఒకవేళ 60 వస్తే మీకు అరౌండ్ 17 to 18,000 మధ్యలో ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 61 అయితే 17,100 ర్యాంక్. 62 మార్క్స్ అయితే 16,380 ర్యాంక్. 63కి అరౌండ్ 15,500. 64 మార్క్స్కి అరౌండ్ 14,800. 65 ర్యాంక్కి అరౌండ్ 14,000. 66 ర్యాంక్కి అరౌండ్ 13,200 ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే 67 మార్క్స్ వస్తే 12,400 ర్యాంక్. 68కి అయితే 11,700 ర్యాంక్. 69 మార్క్స్ వస్తే అరౌండ్ 10,000. 70 మార్క్స్ వస్తే అరౌండ్ 10,500 ర్యాంక్ వస్తుంది. సో ఎవరికైతే 70,000కి ఎక్కువ మార్క్ వస్తే వాళ్ళకి లెస్ దెన్ 10,000 ర్యాంక్ ఉంటుంది స్టూడెంట్స్. 71 మార్క్ వస్తే అరౌండ్ 9,900 ర్యాంక్. 72,000 అయితే అరౌండ్ 9,500 ర్యాంక్. 73 మార్క్స్ అయితే అరౌండ్ 9,000. 74 అయితే అరౌండ్ 8,500. 75 అయితే అరౌండ్ 8,000. 76 మార్క్స్ వస్తే మీ ర్యాంక్ అరౌండ్ 7,700 ఉంటుంది. 77 మార్క్ అయితే అరౌండ్ 7,000 రేంజ్. 78 మార్క్ అయితే అరౌండ్ 6,800 రేంజ్. 79 మార్క్స్ అయితే 6,500 రేంజ్.
అరౌండ్ 80 మార్క్స్ వస్తే మీ ర్యాంక్ 6000లో ఉంటుంది స్టూడెంట్స్. 81 అరౌండ్ 5700. అదే 80 ఇక్కడ 84 మార్క్స్ అయితే అరౌండ్ 4750 ర్యాంక్. ఇక్కడ 85 మార్క్స్ వస్తే మీ ర్యాంక్ అరౌండ్ 4500 వచ్చే అవకాశాలు ఉన్నాయి. 86 అయితే 4100 ర్యాంక్. 87 మార్క్స్కి 3900 ర్యాంక్, అంటే అరౌండ్ 4000 వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మార్క్స్ 88 ఉంటే అరౌండ్ 3500 ర్యాంక్. 89 వస్తే అరౌండ్ 3400 ర్యాంక్. మీ మార్క్స్ ఒకవేళ 90 వస్తే అరౌండ్ 3000 మీ ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 91 మార్క్స్కి అరౌండ్ 2800 ర్యాంక్. 92కి 2700 ర్యాంక్. 93కి 2500 ర్యాంక్. 94కి 2200 ర్యాంక్. 95 మార్క్స్ వస్తే అరౌండ్ 2000 వచ్చే అవకాశాలు ఉన్నాయి. 96 అయితే లెస్ దెన్ 2000 ఉంటుంది స్టూడెంట్స్, అరౌండ్ 1900. 97 మార్క్స్ వస్తే అరౌండ్ 1700. 98 మార్క్స్ వస్తే అరౌండ్ 1600. 99 అయితే అరౌండ్ 1500, 1400 to 1500 వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే 100 ర్యాంక్ వస్తే బిలో లెస్ దెన్ 1200 ర్యాంక్ వస్తుంది. 101కి అరౌండ్ 1000 ర్యాంక్. సో 102 అంటే లెస్ దెన్ 1000 ఉంటుంది, అరౌండ్ 900. ఇక్కడ 103కి అరౌండ్ 800 ర్యాంక్ వస్తుంది. 104కి అరౌండ్ 700 ర్యాంక్ ఉంటుంది. 105 అరౌండ్ 600 ర్యాంక్. 106 కూడా 550 to 600 మధ్యలో వస్తుంది. ఒకవేళ మీ మార్క్స్ 107 ఉంటే అరౌండ్ 550 వస్తుంది. ఒకవేళ మీ మార్క్స్ 108 ఉంటే 500 బిలో ఉంటుంది. సో 109కి అరౌండ్ 400 ఉంటుంది. 110కి 345. 111కి అరౌండ్ 200 ఉంటుంది మీ ర్యాంక్. 112కి అరౌండ్ 215 ఆ విధంగా ఉంటుంది. 113 మార్క్స్కి అరౌండ్ 150. 114 మార్క్స్కి బిలో 100 వచ్చే అవకాశాలు ఉన్నాయి, 85 ర్యాంక్. సో 115కి 73 ర్యాంక్. 116కి అరౌండ్ 50 వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్కి ఒక స్టూడెంట్ ఇంతకుముందు చెప్పాం కదా, ఆ స్టూడెంట్కి 117 మార్క్కి 26 ర్యాంక్ అయితే వచ్చింది. 118కి 18 ర్యాంక్. 119కి లెస్ దెన్ 10 ఉంటుంది. 120కి టాపర్ ఆఫ్ ద స్టేట్. సో దిస్ ఈజ్ అబౌట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ స్టూడెంట్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టింది. సో మీరు డెఫినెట్గా లైక్ అండ్ హైప్ చేస్తారని అనుకుంటున్నాను.